ట్రై చేస్తున్నారు. మీకు చాలా ఇబ్బంది, చాలా కార్పొరేట్స్ కంపెనీస్ రావు, ఐటీ ఎక్స్పోస్ రావు. సార్ 2014లో ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. ఐ హ్యావ్ డన్ ఐటీ సార్, 25 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. 54,000 crores నుంచి ఈరోజు మీరు అంటున్నారు 2.5 crores, 2.5 lakhs crores ఎక్స్పోర్ట్స్ అంటున్నారు సార్. ఇట్ ఈస్ లైక్ ఓవరాల్ ఎక్స్పాన్షన్ సార్. ఓవరాల్ వరల్డ్ హ్యాస్ ఇంక్రీజ్ దేర్ ఎక్స్పోర్ట్స్ సార్. నాట్ ఓన్లీ హైదరాబాద్ డెఫినెట్లీ హ్యాస్ డన్. బట్ మీరు చెప్పేది 2.5 lakhs crores అనేది ఈరోజు పేదవాడికి అంతలేదు సార్. ఈరోజు పేదవాడికి లేదు. సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఇలా 80%, 75% నుంచి 80% వరకు గ్రామాల్లో ఉంటున్నారు సార్. మీరు చూస్తుంటే ఈ డెఫిసిట్లో, ఇంత డెఫిసిట్లో 32,000 crores సార్. హౌ యూ కెన్ సర్వైవ్ విత్ 32,000 crores? మీ ప్రిన్సిపల్ ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్ ఈస్ బిహైండ్ ది ఎక్స్పాన్షన్ సార్. యు ఆర్ నాట్ ఇన్ అ నెగటివ్, యూఆర్ ఇన్ రెడ్, యూఆర్ ఇన్ నెగటివ్. ఈరోజు మేము 6 guarantee తీసుకొచ్చాం సార్, పేద ప్రజల గురించి తీసుకొచ్చినాం సార్. ఈరోజు మేము రైతులు ఆత్మహత్య చేసుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఆలోచించి 2 లక్షల రుణాల మాఫీ తీసుకొచ్చింది సార్. ఈరోజు మహిళలకు గ్రామాల్లో రెవెన్యూ సిస్టమే లేదు సార్. పంట వండుతూనే నీళ్ళు ఇచ్చినాము, ఇరిగేషన్ ఇచ్చినామంటే మా ఎల్లారెడ్డిలో సార్ పోయిన సీఎం గారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి 22 ఇంతవరకు ఒక 30 మట్టి కూడా జరగలేదు సార్. అక్కడ రెవెన్యూ సిస్టమే లేదు సార్. ఊర్లలో మహిళలకు వేరే దిక్కు దివానా లేదు సార్. ఎక్కడ డెవలప్ అయినాం సార్? ఎక్కడ అభివృద్ధి జరిగింది సార్? ఎక్కడ నంబర్ 1 తెలంగాణ అయింది సార్? మీరు మనిషికి ఉండడానికి, తినడానికి ఒక రెవెన్యూ సిస్టమ్ క్రియేట్ కాలేదు సార్. మీరు నీళ్ళు ఇచ్చినామంటున్నారు సార్, నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ నీళ్ళు వచ్చి మిషన్ భగీరథ వాళ్ళు అగ్రిమెంట్లో నేను అగ్రిమెంట్ చూసినాను సార్. ఐ హావ్ సీన్ ఎస్పీవి బ్యాంక్ అగ్రిమెంట్స్ నేను ఇంటర్నెట్లో చూశాను. దే హ్యావ్ క్లియర్లీ రిటర్న్ కమర్షియలైజ్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు సార్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈరోజు హౌస్లో ఆన్ రికార్డ్ చెప్తున్నాను, వాళ్ళు అబద్ధం ఆడి ఇట్స్ నాట్ వాళ్ళు మేము డబ్బులు తీసుకొచ్చి పెడతామని చెప్పి ఇంట్రెస్ట్ పే చేస్తాము అని బ్యాంక్స్కు ప్రూవ్ చేసింది సార్. మరి మిషన్ భగీరథ నుంచి ఎన్ని డబ్బులు ఈరోజు వాళ్ళు కలెక్ట్ చేసింది సార్. బ్యాంక్స్ కూడా వాళ్ళు ఈరోజు వచ్చిన గవర్నమెంట్కి మాకున్న సార్. ఇప్పుడు మీకు చూస్తే సార్ టోటల్ రెవెన్యూస్లో ఇప్పుడు మీరు నంబర్ ఇక్కడ సార్ 2021-22 షార్ట్ ఫాల్ ఇన్ ద స్టేట్స్ రెవెన్యూ ఇన్ కంపారిజన్ విత్ ఇట్స్ ఎక్స్పెండిచర్ వాస్ నియర్లీ 5 times ది షార్ట్ ఫాల్ ఇన్ ఫిజికల్ ఇయర్ 2014-2015 సార్. వెరీ డేంజరస్ సైన్. ఒక 5 times షార్ట్ ఫాల్ ఉంది సార్ ఈరోజు బడ్జెట్. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు డెట్ రేషియో మాట్లాడలేదు, FD to GSDP మాట్లాడుతున్నారు. ఇది తప్పంటున్నారు సార్. సార్ నంబర్స్ను ఏ విధంగా వేసినా కానీ, మీరు లెఫ్ట్కి వేసినా, రైట్కి వేసినా, GSDP వేసినా, OST వేసినా, డెట్ రేషియో చేసినా కానీ ఇట్స్ బేసికలీ ద షార్ట్ ఫాల్ ఈజ్ 5 times, విచ్ ఇస్ డేంజరస్. ఇట్స్ నాట్ నెగటివ్ సార్. ఇది ఇప్పుడు మీరు చూస్తే అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్లో ద స్టేట్ అండర్స్టాండ్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ 7,636 crores సార్ ఇన్ 2015-21. మరి ఈరోజు మీరు ఏ పర్సెంటేజ్లో మనం ఇంక్రీజ్ చేసినాం? ఈరోజు మీరు చూసే సార్, ఇఫ్ యూ గో బ్యాక్ టు ఈ వైట్ పేపర్లో సార్ గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ తీసుకున్నారు సార్. 14 SPVC తయారు చేసింది సార్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 14 SPVలో దే హ్యావ్ రేస్డ్ అరౌండ్ 1,18,000 crores, 557 crores సార్ ఆఫ్ బడ్జెట్. ఇది కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ సార్. యాజ్ ఆఫ్ టుడే total outstanding debt in this category is 95,000 crores sir. This is 97 crores. This is the non-guaranteed loans which are raised and serviced by SPVC corporation institutions. ఇదే ఇంతకుముందు మా మంత్రి గారు మాట్లాడుతున్నారు సార్. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసిండ్రు. ఈరోజు సార్ ఈ టోటల్ 17 SPVsలో దే హ్యావ్ రేస్డ్ మళ్ళీ 1,85 lakhs సార్. అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్ సార్. Rising expenditure in Telangana not matched by a proportionate increase in revenues have led to increasing fiscal deficit. సార్ ఇప్పుడు మీకు చూస్తే ఇంతకంటే ఇంకా మీరు ఎంత ఆర్గ్యూ చేసినా కానీ మీకు రెవెన్యూ కంటే మీ ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ కనిపిస్తుంది సార్. ఈరోజు మాట్లాడుతూ ఉంటే మరి సార్ డెట్ టు GSDP రేషియో స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు సార్? 2015లో మన రేషియో సార్ 15.7%. టుడే మీ ఇప్పటికే 27%కి వెళ్ళిపోయింది సార్. సో ఇది టుడేస్ ది సిచ్యువేషన్. అండ్ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో మరి మినిస్టర్ గారు
మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది కూడా మేము దీన్ని ఒక శ్వేతపత్రంగా పెట్టి మరి రాబోయే ఈ 3 నెలల్లో కూడా మరి సమ్మరిగా మరి పేద ప్రజలకి ఇంకోటి సార్ ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ హౌ మెనీ టైమ్స్ సార్ ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ పోయింది సార్, ఎన్నిసార్లు కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు, వాళ్ళ పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చారు సార్. వీళ్ళు 10 సంవత్సరాల పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చింది సార్. ఏది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్టేను రిలీజ్ చేయబోతున్నారు సార్. అన్ఎంప్లాయ్మెంట్ రిలీజ్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద అన్ఎంప్లాయ్మెంట్. ద కాంగ్రెస్ పార్టీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ద స్టే సార్. 16 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిపోయినాయి సార్. ఈరోజు తెలంగాణ ఎందుకు వచ్చిందిరా బాబు అన్న పొజిషన్కి వచ్చింది సార్. ఈరోజు పరిస్థితి గ్రామాల్లో మేము ఎందుకు తెచ్చుకున్నాం, నిధులు అని చెప్పిండ్రు, నియామకాలు అని చెప్పిండ్రు. మరి నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి, నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఎప్పుడు మాట్లాడితే సస్యశాలం అని చెప్తున్నారు సార్. మరి పిల్లల ఉద్యోగాలు ఎక్కడైనా సార్. ఈరోజు ఇదే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు నేను అడుగుతున్నాను, నాతో మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారా అని అడుగుతున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ అందరం తీసుకెళ్తాం సార్, మేమందరం తీసుకెళ్తాం సార్. సార్ ఈరోజు మరి మాట్లాడుతుంటే సార్ మనం అప్పుడు మాట్లాడిన ఏవైతే 6 గ్యారంటీస్ ఉన్నాయి సార్, తప్పకుండా 6 గ్యారంటీస్లో మేము తీసుకున్నది